హాయ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ సీన్‌లోనే మనం రాత్రిపూట ఒక భయంకరమైన లోతైన బురద గుంటలో ఒక ముసలిని చూస్తాం. విచిత్రం ఏంటంటే దానిపై ఒక రెడ్ లైట్ వెలుగుతూ ఉంటుంది. ఈ రెడ్ లైటే వచ్చే కొన్ని క్షణాల్లో ఆ ముసలి ప్రాణాల మీదకు తెస్తుంది. ఆ బురదలో ఉన్న ఒక పెద్ద జంతువు ఆ ముసలిపై దాడి చేస్తుంది. అసలు ఆ జంతువేంటి? ఎక్కడి నుండి వచ్చింది? అసలు ఆ ముసలి క్లైమాక్స్ ఏమైంది అనేది ఇక్కడ చూపించరు. సీన్ కట్ చేస్తే మరోవైపు సిస్టీన్ అలాగే ఆమె ఫ్రెండ్‌ని చూపిస్తారు. సిస్టీన్ వాళ్ళ అమ్మగారికి ఒంట్లో అస్సలు బాగాలేదు. చాలా సీరియస్‌గా ఉంది. ఆ కారణం చేత సిస్టీన్ ఎప్పుడూ చాలా బాధగా ఉంటుంది. ఆమె తన ఫ్రెండ్‌తో కలిసి ఒక వెకేషన్ ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది. కానీ తీరా వెకేషన్‌కి వచ్చాక అక్కడ మేనేజర్ కోపంతో ఈమెను జాబ్ నుండి తీసేస్తాడు. దీనితో ఆమె మూడ్ పూర్తిగా పాడైపోతుంది. కానీ ఇక్కడ జరుగుతున్న ఒక పార్టీలో హెన్నా ఆమెను ఓదారుస్తుంది. తన కొత్త అడ్వెంచర్ ప్లాన్ గురించి చెప్తుంది. ఇక్కడే ఒక బార్‌లో ఆమెకు రోడ్రిగో అనే వ్యక్తి పరిచయమయ్యాడని, అతను చాలా తక్కువ ధరకే బురదగుంటలోకి తీసుకెళ్లి ముసళ్ళను చూపిస్తానని ఆఫర్ ఇచ్చాడని చెప్తుంది. సిస్టీన్ కూడా ఇది విని చాలా ఎక్సైట్ అవుతుంది. ఎలాగో జాబ్ పోయింది కాబట్టి లైఫ్‌ని ఎందుకు ఎంజాయ్ చేయకూడదు అని అనుకుంటుంది. ఇక వీళ్ళంతా ఉదయాన్నే రోడ్రిగో ఇచ్చిన అడ్రస్‌కి చేరుకుంటారు. అక్కడికి వెళ్ళాక తెలిసేదేంటంటే వీళ్ళు మాత్రమే కాకుండా ఇంకా చాలా ఫ్యామిలీస్ కూడా రోడ్రిగో చెప్పిన ఆ అడ్వెంచర్ ప్లాన్ కోసమే అక్కడికి వచ్చారు. రోడ్రిగో మొదట వీళ్ళందరినీ అడవి మధ్యలోకి తీసుకెళ్తాడు. అక్కడ అతని బాస్ కలిసి వచ్చే క్లయింట్స్ కోసం ఒక చిన్న మ్యూజియం లాంటి సెటప్ చేసి ఉంచారు. ఆ మ్యూజియంలో అడవిలో దొరికే ఎన్నో రకాల ప్రమాదకరమైన బతికున్న జంతువులతో పాటు చనిపోయిన జంతువుల అస్థిపంజరాలు కూడా ఉంచారు. ఇప్పుడు బాస్ అక్కడికి వచ్చి వాళ్ళందరికీ మ్యూజియం చూపిస్తూ తిప్పుతాడు. ఒక పెద్ద హిప్పో శిల్పాన్ని చూపిస్తూ 1980లోనే తాను స్వయంగా ఈ హిప్పోను వేటాడని చెప్తాడు. కానీ ఇప్పుడు ఇక్కడ ఎలాంటి హిప్పోలు లేవని అంటాడు. సిస్టీన్, హెన్నా అలాగే మిగతా వాళ్ళంతా ఆ హిప్పో అస్థిపంజరంతో కలిసి ఫోటో దిగుతారు. ఈలోపు రోడ్రిగో బురదగుంటలోకి వెళ్ళడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తాడు. అతను అందరినీ బోటులో కూర్చోబెట్టి లైఫ్ జాకెట్లు ఇస్తాడు. దాంతోపాటు కొన్ని ముఖ్యమైన రూల్స్ చెప్తాడు. నీటిలో ఎవరూ చేతులు పెట్టకూడదని, ఎందుకంటే నీటిలో ఎన్నో రకాల ప్రమాదకరమైన జంతువులు ఉంటాయని, అవి దాడి చేసే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తాడు. ఇప్పుడు వీళ్ళంతా బోటులో బురద నీటిలోకి బయలుదేరతారు. అడవి మధ్యలో ఉన్న ఒక భయంకరమైన ప్రాంతానికి చేరుకుంటారు. అందరికీ ఈ అడ్వెంచర్ చాలా బాగా నచ్చుతుంది. ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంతలో రోడ్రిగో తన మొబైల్ తీసి ఒక ట్రాకర్‌ని ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడే మనకు ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిన్న రాత్రి మనం ఏ ముసలిపైనైతే లైట్ పడడం చూసామో, నిజానికి ఆ రెడ్ లైట్ రోడ్రిగో అమర్చిన ట్రాకర్. ఆ ట్రాకర్ సహాయంతోనే అతను ముసలి ఎక్కడుందో కనిపెట్టి టూరిస్టులను అక్కడికి తీసుకొచ్చేవాడు. ఆ తర్వాత దానికి ఏదైనా ఫుడ్ వేసి బయటకు రప్పించి అందరికీ చూపించేవాడు. కానీ ఈరోజు ఆ ముసలి లొకేషన్ ట్రాకర్‌లో అస్సలు చూపించడం లేదు. ఆ ట్రాకర్ సిగ్నల్ చూపిస్తున్న చోటు ఏమీ లేదు. రోడ్రిగో నీటిలోకి చాలా మార్షల్ మెల్లోలు వేస్తాడు. అయినా ముసలి బయటకు రాదు. రోడ్రిగో చికెన్ ముక్కలు ఇంకా ఏవేవో వేస్తాడు కానీ ముసలి ఈరోజు నీటిలో ఉన్నట్లే లేదు. చాలాసేపు వెయిట్ చేశాక కూడా ముసలి కనిపించకపోవడంతో వీళ్ళు బోటుని ముందుకు తీసుకెళ్తారు. కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడున్న వారందరికీ ఒక విచిత్రమైన దృశ్యం కనిపిస్తుంది. దూరంగా ఒడ్డున ఒక ముసలి చనిపోయి పడి ఉంటుంది. దాని తల మొండెం నుండి వేరై ఉంటుంది. ముసలికి పట్టిన గతి చూసి అందరూ ఒక్కసారిగా భయపడిపోతారు. అసలు ముసలిని ఇంత దారుణంగా ఎవరు చంపేసి ఉంటారు? ఇలా చేసింది గనక ఏ జంతువు అయి ఉండి, అది కూడా ఇదే బురద నీటిలో ఉంటే ఇక వీళ్ళ ప్రాణాలు కూడా ప్రమాదంలో పడినట్లే. అదే ఆలోచనతో అందరూ వణికిపోతారు. ఇక్కడే రాత్రి జరిగిన మిస్టరీ వీళ్లకు అర్థమవుతుంది. రాత్రి ఆ ముసలిపై దాడి చేసింది ఆ పెద్ద జంతువే అని మనకు తెలుసు. రాత్రి ముసలి చనిపోవడం చూపించలేదు కానీ ఇప్పుడు అది చనిపోయిందని క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే దాడి చేసిన ఆ జంతువు చాలా డేంజరస్ అని అర్థమవుతుంది. ఇక్కడ టూరిస్టులలో ఒకరైన ఓల్డ్ మ్యాన్ వెంటనే రెస్క్యూ టీమ్‌కి కాల్ చేయమని చెప్తాడు. కానీ రోడ్రిగో అందుకు ఒప్పుకోడు. ఓల్డ్ మ్యాన్ గట్టిగా నిలదీసి తిట్టేసరికి రోడ్రిగో అసలు నిజం ఒప్పుకుంటాడు. ఈ ఏరియాలోకి రావడం చట్టరీత్యా నేరమని, ఇక్కడికి ఎవ్వరినీ రానివ్వరని చెప్తాడు. అతను అందరినీ ఇల్లీగల్‌గా ఇక్కడికి తీసుకొచ్చాడు. ఒకవేళ ఇప్పుడు రెస్క్యూ టీమ్‌ని పిలిస్తే అతను, అతని బాస్ ఇద్దరూ జైలు పాలవుతారు. అందరూ అతనిపై చాలా కోపడతారు కానీ రోడ్రిగో వాళ్ళని శాంతపరుస్తూ కోపడకండి, నేను మిమ్మల్ని సేఫ్‌గా ఇక్కడి నుండి తీసుకెళ్తాను అని నమ్మిస్తాడు. ఇప్పటి వరకు వీళ్ళందరూ కూడా సేఫ్‌గా ఇంటికి వెళ్ళిపోతామనే అనుకుంటున్నారు. కానీ దానికి గ్యారంటీ లేదు కదా! కొంచెం దూరం వెళ్ళగానే హఠాత్తుగా ఏదో పెద్ద జంతువు వీళ్ళ బోటుని బలంగా ఢీకొడుతుంది.
దాంతో బోటు తలకిందులైపోతుంది. అందరూ నీళ్ళలో పడిపోతారు. ప్రాణాల కోసం కొట్టుకుంటూ ఉంటారు. ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని తలకిందులైన ఆ బోటు వైపుకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. కానీ డయానా అనే ఒక బిజినెస్ వుమెన్ మాత్రం బోటు వైపుకు రాలేకపోతుంది. ఎందుకంటే ఆమె బోటుకి చాలా దూరంగా పడిపోతుంది. తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఆమె వేగంగా నీటిలో నుండి బయటపడి పక్కనే ఉన్న ఒక చెట్టుపైకి ఎక్కేస్తుంది. ఒకరి తర్వాత ఒకరు అందరూ నీటి నుండి బయటపడతారు. రోడ్రిగో కూడా తన సర్వశక్తులు ఒడ్డి బయటకొస్తాడు. అప్పుడే మనకు తెలిసేదేంటంటే నీటిలో ఏదో అతనిపై దాడి చేసింది. అతని ఒంటి నిండా తీవ్రమైన గాయాలయ్యాయి. మిగతా వాళ్ళంతా అతనికి హెల్ప్ చేసి ఎలాగోలా బోటు పైకి ఎక్కిస్తారు. అంతలో మళ్ళీ ఏదో జంతువు బోటుని తోయడం మొదలుపెడుతుంది. ఈసారి వీళ్ళెవ్వరూ పానిక్ అవ్వకుండా నిశ్శబ్దంగా అలాగే కూర్చుంటారు. నీటి లోపల నుండి బోటుని తోస్తున్న ఆ జంతువు బోటును కొన్ని పెద్ద చెట్ల దగ్గరకు తెచ్చి వదిలేస్తుంది. ప్రస్తుతానికి ఇది వీళ్ళ మంచికే అయింది. ఎందుకంటే బరువు ఎక్కువ అవడం వల్ల బోటు నీటిలో మునిగిపోతుంది. ఇప్పుడు చెట్ల దగ్గరకు రావడం వల్ల కొందరు త్వరగా చెట్లు కొమ్మలపై ఎక్కేస్తారు. బోటుపై ఉన్న వాళ్ళు రోడ్రిగోకి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నీటిలో పడిపోతుంది. సిస్టీన్ తన ప్రాణాలను రిస్క్లో పెట్టి నెమ్మదిగా చెట్టు కొమ్మల సహాయంతో నీటిలోకి దిగుతుంది. ఎలాగోలా ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని దక్కించుకుని బోటు దగ్గరికి తెస్తుంది. ఇక్కడ ఓల్డ్ మ్యాన్ కూతురు ఒక నర్స్. ఆమె ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నుండి ఒక చాకు, ఒక ఫ్లేర్ గన్ తీస్తుంది. చాకుని బాగా వేడి చేసి రోడ్రిగో గాయాల మీద పెడుతుంది. దీనివల్ల గాయం నుండి రక్తం కారడం ఆగిపోతుంది. ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ కూడా తగ్గుతుంది. రోడ్రిగోకి నొప్పి కూడా కొంచెం తగ్గుతుంది. వీళ్ళు ప్రస్తుతానికి ఒక పెద్ద ప్రమాదం నుండి బయటపడి ఊపిరి పీల్చుకుంటారు. వీళ్ళు పెద్ద గండం నుండి బయటపడడంతో ప్రశాంతంగా కూర్చుంటారు. ఆ బురద నీటిలోనే వాళ్ళ బోటు నుండి పడిపోయిన డ్రింకింగ్ వాటర్ బాక్స్ కనిపిస్తుంది. మై దానిని పైకి తీసుకుని అందరికీ నీళ్ళిస్తాడు. ఓల్డ్ మ్యాన్ అందరితో మనం ఇక్కడ బతకాలంటే వేటాడడం నేర్చుకోవాలి అని చెప్తాడు. వీళ్ళు వేటకు సిద్ధమవుతున్న సమయంలోనే మైకి నీటిలో ఏదో కదలిక రావడాన్ని గమనిస్తాడు. అతను ఈ విషయాన్ని తన తాతయ్యకి చెప్పగానే ఆయన అందరినీ వెంటనే చెట్లు ఎక్కేమని అరుస్తాడు. అందరూ కంగారుగా చెట్లు ఎక్కడానికి ట్రై చేస్తుండగా బ్యాలెన్స్ తప్పి ఓల్డ్ మ్యాన్ కూతురు నీటిలో పడిపోతుంది. సిస్టిన్ ఇంకా కింద కొమ్మ మీదే ఉండడంతో తన ప్రాణాల గురించి ఆలోచించకుండా ఆ నర్సుని కాపాడటానికి నీటిలోకి దూకుతుంది. ఆమెకు సపోర్ట్ ఇచ్చి బోటు పైకి చేరుస్తుంది. ఈ ప్రమాదం నుండి బయటపడి ఇంకా ఊపిరి కూడా పీల్చుకోకముందే మరోవైపు హెన్నా ఉన్న చెట్టుపై ఆ జంతువు బలంగా దాడి చేస్తుంది. ఆ దెబ్బకు హెన్నా కూడా బ్యాలెన్స్ తప్పి చెట్టుపై నుండి నీటిలో పడిపోతుంది. సిస్టీన్ తన బెస్ట్ ఫ్రెండ్ ప్రమాదంలో ఉండడం చూసి తల్లడిల్లిపోతుంది. వెంటనే ఆమె వైపు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ హెన్నా ఆమెకు చాలా దూరంలో పడిపోయింది. ఆ సమయంలో హెన్నాకు దగ్గరగా ఆ ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు. ఇందాకే కదా సిస్టీన్ ఆయన కూతురిని కాపాడింది, ఈ సాయానికి కృతజ్ఞత తీర్చుకునే సమయం వచ్చింది అనుకుని ఆ వృద్ధుడు కూడా వెంటనే నీటిలోకి దూకేస్తాడు. హెన్నాను కాపాడడానికి ట్రై చేస్తాడు. కానీ ఈ ప్రాసెస్లో పాపం ఆ ఓల్డ్ మ్యాన్ భయంకరమైన జంతువుకి చిక్కిపోతాడు. ఆ జంతువు ఆయనపై ఎంత దారుణంగా దాడి చేస్తుందంటే అక్కడ నీరంతా ఆయన రక్తంతో ఎర్రగా మారిపోతుంది. ఆయన చనిపోవడంతో అందరూ షాక్ అవుతారు. ఎవరికీ నోట మాట రాదు. సిస్టీన్ త్వరగా కోలుకొని హెన్నాను నీటి నుండి బయటకు లాగడానికి ట్రై చేస్తుంది. కానీ హెన్నా బరువు ఎక్కువగా ఉండడం వల్ల ఆమె పైకి లాగలేకపోతుంది. దీనితో హెన్నా సిస్టీన్ చేయి వదిలేసి తానే స్వయంగా నీటిలో ఈదుకుంటూ వెళ్ళి అవతలి వైపు ఉన్న చెట్టు ఎక్కడానికి ట్రై చేస్తుంది. ఆమె చెట్టు ఎక్కేలోపే ఆ జంతువు నీటి నుండి పైకి వచ్చి హఠాత్తుగా ఆమెపై దాడి చేసి ఆమెను లాక్కుని నీటిలోకి మునిగిపోతుంది. హెన్నా కూడా చనిపోతుంది. ఇలా ఇద్దరూ కళ్ళ ముందే చనిపోవడంతో అందరూ తీవ్రంగా దిగ్భ్రాంతికి గురవుతారు. ఇప్పుడు మిగతా వాళ్లకు కూడా తమ ప్రాణాలు దక్కుతాయో లేదో అన్న భయం పట్టుకుంటుంది. నెమ్మదిగా చీకటి పడిపోతుంది. రాత్రవుతుంది. వీళ్ళు ఇంకా అక్కడి నుండి బయటపడలేకపోతారు. మరోవైపు మ్యూజియంలో ఉన్న బాస్కు కూడా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అతను తన దగ్గర పనిచేసే ఇంకొక అబ్బాయితో నువ్వు వెళ్ళి రోడ్రిగో ఎక్కడున్నాడో చూసి తీసుకురా అని చెప్తాడు. కానీ ఆ అబ్బాయి రాత్రిపూట అంత దూరం వెళ్ళడానికి రిస్క్ తీసుకోవడానికి ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తాడు. బాస్ ఆ డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడడు. అందుకే తనే స్వయంగా రెడీ అయ్యి వాళ్లను వెతకడానికి బయలుదేరతాడు. ఇటువైపు టూరిస్టులంతా అలసిపోయి ఆ అడవి మధ్యలోని కూర్చుని ఉంటారు. సిస్టీన్ ఫ్రెండ్ని కోల్పోయిన బాధలో ఉంటే రోడ్రిగో గాయాల నొప్పితో బాధపడుతూ ఉంటాడు. ఆ నర్సు సిస్టీన్ దగ్గరకు వస్తుంది. అప్పుడు ఆమెకు తెలుస్తుంది ఏంటంటే హెన్నాను పైకి లాగే ప్రయత్నంలో సిస్టీన్ చేయి విరిగిపోయింది. ఆ నర్సు తన మెడికల్ ట్రైనింగ్ ఉపయోగించి వెంటనే సిస్టీన్ చేతిని మామూలు స్థితికి తెస్తుంది.
ఆ తర్వాత రోడ్రిగో దగ్గరికి వెళ్తుంది. రోడ్రిగో ఒంట్లో నీరసం ఎక్కువైందని, డీహైడ్రేషన్ అయిందని గ్రహించి అతనికి నీళ్లు తాపించి కొంచెం స్పృహలోకి తెస్తుంది. స్పృహలోకి వచ్చిన వెంటనే రోడ్రిగో నీటిలోనే బోటు చుట్టూ మంటలు పెట్టమని చెప్తాడు. తద్వారా ఆ జంతువు మంటను చూసి దగ్గరకు రాకుండా ఉంటుందని అంటాడు. ఆ తర్వాత రోడ్రిగో అందరికీ సారీ చెప్తాడు. నన్ను క్షమించండి. నేను ముందే మీ మాట విని రెస్క్యూ టీమ్‌కి ఇన్ఫార్మ్ చేసి ఉంటే ఈరోజు అందరూ బ్రతికి ఉండేవారు అని బాధపడతాడు. అతను వాళ్ళతో ఎవరైనా వెళ్లి ఆ తలకిందులైన బోట్ లోపల ఉన్న నా ఒరిజినల్ ట్రాకర్‌ని తీసుకురాగలిగితే దాని ద్వారా మనం రెస్క్యూ టీమ్‌ని పిలవచ్చు అని చెప్తాడు. ఇది వినగానే సిస్టిన్ మళ్ళీ రిస్క్ తీసుకోవడానికి రెడీ అవుతుంది. బోటులో ఆ ట్రాకర్ ఎక్కడుందో రోడ్రిగో ఆమెకు వివరిస్తాడు. దానికి సంబంధించిన కీ ఇస్తాడు. సిస్టిన్ మళ్ళీ నీటిలోకి దిగుతుంది. ఆమె నీటి అడుగున ఈదుకుంటూ వెళ్లి బోటు లోపలికి చేరుకుంటుంది. అక్కడ ఉన్న లాకర్‌ని వెతికి తెరవడానికి ట్రై చేస్తుంది. చాలాసేపు కష్టపడ్డాక లాకర్ తెరుచుకుంటుంది. ట్రాకర్ దొరుకుతుంది. ఆమె ఎంతో సంతోషంగా బయటకొస్తుంది. కానీ ఆమె కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ఎందుకంటే ఆ ట్రాకర్ అస్సలు పనిచేయడం లేదు. రోడ్రిగో త్వరగా ఆ ఫోన్‌ని తీసుకొని బ్యాటరీని తుడిచి ఎలాగోలా ఆన్ చేయడానికి ట్రై చేస్తాడు. ఫైనల్‌గా ఈసారి ఫోన్ ఆన్ అవుతుంది. వెంటనే అతను తన లొకేషన్ నుండి రెడ్ అలర్ట్ సిగ్నల్ పంపిస్తాడు. ఈ అలర్ట్ అందరికంటే ముందు అతని బాస్‌కి చేరుతుంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ వీళ్ళను వెతకడానికి బోట్ వేసుకొని బయలుదేరాడు. బాస్‌కి లొకేషన్ తెలియగానే వేగంగా ఆ వైపు దూసుకొస్తాడు. బాస్ బోటుని చూడగానే వీళ్ళందరూ ఎంతో సంతోషిస్తారు. చనిపోతామనుకున్న వాళ్లకు బతుకుపై ఆశ చిగురిస్తుంది. బాస్ అక్కడికి రాగానే మొదట రోడ్రిగో గాయాలను చూసి షాకవుతాడు. ఎందుకంటే రోడ్రిగో అతను రైట్ హ్యాండ్ లాంటివాడు. అసలు ఏం జరిగింది అని బాస్ అడుగుతాడు. నీటిలో ఒక పెద్ద హిప్పో ఉందని రోడ్రిగో చెప్తాడు. బాస్ ఆ మాట విని నమ్మలేకపోతాడు. ఎందుకంటే గత 60 ఏళ్లుగా ఆ ఏరియాలో ఒక్క హిప్పో కూడా లేదు. కాబట్టి అక్కడ హిప్పో ఉండడం అసాధ్యం అని అతను భావిస్తాడు. ఏదేమైనా బాస్ వాళ్ళందరినీ తన బోటులోకి ఎక్కించుకుంటాడు. అక్కడి నుండి బయలుదేరే సమయంలో ఆ బిజినెస్ ఉమెన్ రోడ్రిగోపై తీవ్రమైన కోపం ప్రదర్శిస్తుంది. అంతటి భయానక పరిస్థితిని తట్టుకోలేక ఆమె పూర్తిగా ప్యానిక్ అయిపోయి జరిగిన దానికి అంతటికీ రోడ్రిగోనే కారణం అని బ్లేమ్ చేస్తుంది. ఎంతలా అంటే ఆమె రోడ్రిగోని కొట్టడానికి ముందుకు వెళ్తుంది. మైకీ ఆమెను ఆపడానికి ప్రయత్నించగా ఆమె మైకీని బలంగా వెనక్కి నెట్టేస్తుంది. మైకీ నీటిలో పడిపోతాడు. అంతే, మరుసటి క్షణమే ఆ హిప్పో వచ్చి మైకీని నీటిలోనే నమిలి తినేస్తుంది. ఇది చూసి అందరూ నివ్వెరపోతారు. ఇప్పుడు బాస్కి కూడా వీళ్ళు చెప్పిన హిప్పో మాటలపై నమ్మకం కుదురుతుంది. మైకీ చనిపోవడంతో అతని తల్లి పూర్తిగా పిచ్చిదైపోతుంది. మొదట ఆమె తండ్రి చనిపోయాడు. ఇప్పుడు కొడుకు కూడా చనిపోయాడు. ఈ ప్రపంచంలో ఆమెకు ఎవరూ మిగల్లేదు. బాస్ కూడా తన లైఫ్లో ఇంత పెద్ద హిప్పోని ఎప్పుడూ చూడలేదు. ఇంత పెద్ద హిప్పో ఈ బురద నీటిలో ఉండగా మనం ఇక్కడి నుండి ప్రాణాలతో బయటపడడం కష్టం. అందుకే నేను మొదట దానిని వేటాడి చంపాలి అని చెప్తాడు. ఇలా చెప్పి అతను అందరినీ ఒక సేఫ్ ప్లేస్‌లో దించేసి తన గన్స్ తీసుకొని హిప్పోను వేటాడడానికి బయలుదేరతాడు. అతని దగ్గర 2 రకాల గన్స్ ఉన్నాయి. ఒకటి ట్రాంక్విలైజర్, మరొకటి ఫైర్ గన్. మొదట ట్రాంక్విలైజర్‌తో హిప్పోను స్పృహ తప్పించి ఆ తర్వాత ఫైర్ గన్‌తో చంపాలన్నది అతని ప్లాన్. ఇక్కడ రోడ్రిగో, బాస్ ఇద్దరూ హిప్పోను వేటాడే పనిలో ఉంటే మరోవైపు మైకీ తల్లి ఆ బాధను తట్టుకోలేక కొడుకు చనిపోయాడనే స్పృహ కూడా లేకుండా అతన్ని వెతకడానికి నీటిలోకి దిగిపోతుంది. ఆమె నీటిలో మునిగిపోతుంది. ఇటువైపు హిప్పో నేరుగా బాస్ ముందే వచ్చేస్తుంది. అది ఎంత పెద్దదంటే దాని నోటి ముందు బాస్ చాలా చిన్నగా కనిపిస్తాడు. అది బాస్‌పై దాడి చేయడానికి రాగా బాస్ ఒక పదునైన ఆయుధాన్ని దాని నోట్లో గుచ్చి గాయపరచడానికి ట్రై చేస్తాడు. కానీ అది విఫలమవుతుంది. అతను దాన్ని ఆపడానికి శక్తివంచన లేకుండా పోరాడతాడు. కానీ హిప్పో అతని కంట్రోల్‌లోకి దొరకదు. ఇప్పుడు బాస్ ప్రాణాలకే ముప్పు వస్తుంది. గాయపడిన స్థితిలో ఉన్న రోడ్రిగో తన సర్వశక్తులు కూడగట్టుకొని ఒక ట్రాంక్విలైజర్ గన్ అందుకోవడంలో సక్సెస్ అవుతాడు. హిప్పో బాస్‌తో ఫైట్ చేయడంలో బిజీగా ఉన్న సమయాన్ని చూసి రోడ్రిగో ఆ మత్తుమందు బుల్లెట్‌ని హిప్పోపై ఫైర్ చేస్తాడు. మత్తుమందు తగలగానే హిప్పో స్పృహ తప్పి నీటిలో మునిగిపోవడం స్టార్ట్ అవుతుంది. హిప్పో నీటిలోకి వెళ్ళగానే బాస్ ఊపిరి పీల్చుకుంటాడు. కానీ వెనక్కి తిరిగి రోడ్రిగోని చూడగానే అతనికి పెద్ద షాక్ తగులుతుంది. రోడ్రిగో అప్పటికే చనిపోయి ఉంటాడు. అతను బాస్‌కి కొడుకు లాంటివాడు. బాస్ ఆ బాధలో ఉండగానే మళ్ళీ నీటిలో కదలికలు మొదలవుతాయి. ఈ మత్తుమందు హిప్పోపై పెద్దగా పనిచేయలేదని బాస్‌కి అర్థమవుతుంది. వాళ్ళు ఎలాగైనా త్వరగా ఆ హిప్పో నుండి తప్పించుకొని బయటపడాలి. బాస్ అక్కడ ఉన్న అమ్మాయిలతో మీరు నీటిలో కదలికలు చూస్తూ హిప్పో మైండ్ డైవర్ట్ చేయండి. నేను ఈలోపు బోటును రెడీ చేస్తాను అని చెప్తుంది. కానీ ఆ హిప్పో
వీళ్ళు అనుకున్న దానికంటే చాలా తెలివైంది. అది నీటి నుండి పైకి రాగానే నేరుగా బాస్‌పై దాడి చేయడానికి దూసుకొస్తుంది. బాస్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి పక్కనే ఉన్న చెట్టు ఎక్కి వెనక్కి వెళ్తాడు. కానీ హిప్పో అతన్ని చూసేస్తుంది. అతన్ని చంపేసేంత పని చేస్తుంది. సరిగ్గా అదే సమయంలో బాస్ ఒక ప్లాన్ వేసి తన పాకెట్‌లో ఉన్న ఒక పెద్ద బాంబు లాంటి క్రాకర్ తీసి వెలిగించి నేరుగా హిప్పో నోట్లోకి విసురుతాడు. ఆ దెబ్బకు హిప్పో వాళ్ళను వదిలేసి బురద నీటిలోకి దూరంగా వెళ్ళిపోతుంది. దీనితో వీళ్ళందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. సంతోషపడతారు. త్వరగా బోట్ తీసుకుని అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోతారు. కనీసం ఇప్పటికైనా ప్రాణాలు మిగిలాయని ఊరట చెందుతారు. కొంచెం దూరం వెళ్ళాక వాళ్ళు ఒక పాడుబడిన బిల్డింగ్ దగ్గర ఆగుతారు. ఈ సమయంలో నీటిలో ఉండడం కంటే ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళడమే సేఫ్ అని భావించి వాళ్ళు లోపలికి వెళ్తారు. కానీ నీటి కంటే పెద్ద ప్రమాదం ఆ బిల్డింగ్‌లోనే పొంచి ఉందని వాళ్లకు తెలియదు. ఎందుకంటే చాలా ఏళ్ల క్రితం అదే బిల్డింగ్‌లో హిప్పోలను పెంచేవారు. అలా ఎందుకు చేసేవారో వీళ్ళకి తెలియదు. బహుశా ఏదైనా సైన్స్ ఎక్స్‌పెరిమెంట్ కోసం చేసి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న వస్తువులను చూస్తే అది ఒక గవర్నమెంట్ సీక్రెట్ ఫెసిలిటీ లాగా కనిపిస్తుంది. అక్కడ చిన్న చిన్న జైలు గదులు ఉన్నాయి. వాటి లోపల జంతువుల అస్థిపంజరాలు ఉన్నాయి. అక్కడే సిస్టిన్‌కి ఏదో విచిత్రంగా ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఆమె ముందుకు వెళ్లి చూడగా అక్కడ ఒక హిప్పో చిన్న పిల్ల కనిపిస్తుంది. దానిపై ఒక పెద్ద ఇనుప ఫెన్సింగ్ పడిపోయి ఉంటుంది. సిస్టిన్ దానికి ఏదైనా హెల్ప్ చేసేలోపే ఆ పిల్ల తల్లి అంటే ఇందాక నుండి వేటాడుతున్న ఆ పెద్ద హిప్పో అక్కడికి వచ్చేస్తుంది. అది సిస్టిన్ని చంపడానికి ఆమె పైకి దూసుకొస్తుంది. సిస్టిన్ అక్కడి నుండి పరిగెడుతుంది. బాస్ కూడా ఆమెను కాపాడడానికి హెల్ప్ చేస్తాడు. వీళ్ళంతా బిల్డింగ్ లోపలికి పరిగెత్తి త్వరగా డోర్ క్లోజ్ చేస్తారు. బాస్ వాళ్ళతో మనం త్వరగా ఇక్కడ మంటలు పెట్టి రెస్క్యూ సిగ్నల్ ఇవ్వాలి. అప్పుడే రెస్క్యూ టీం వస్తుంది అని చెప్తాడు. అందరూ అక్కడ ఉన్న చెక్క సామాన్లను ఒక చోట పోగు చేయడం స్టార్ట్ చేస్తారు. అదే సమయంలో సిస్టిన్ కన్ను ఒక గ్యాసోలిన్ డ్రమ్పై పడుతుంది. మంటలు బాగా రావడానికి ఆమె ఆ డ్రమ్ని లాక్కుంటూ అక్కడికి తెస్తుంది. కానీ సరిగ్గా అదే టైంలో హిప్పో తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేస్తుంది. దాని ముందు బాస్ ఉంటాడు. అది బాస్పై దాడి చేస్తుంది. మిగతా వాళ్ళంతా ప్రాణాలు కాపాడుకోవడానికి పక్కనే ఉన్న ఇంకో రూమ్ వైపు పరిగెడతారు. సిస్టిన్‌తో పాటు ఆ బిజినెస్ ఉమెన్ ఆ రూమ్‌లోకి వెళ్ళగానే ఆ బిజినెస్ ఉమెన్ వెంటనే తలుపులు లాక్ చేసేస్తుంది. వెనుక వస్తున్న బాస్‌ని లోపలికి రానివ్వదు. బాస్ బయటే ఉండిపోతాడు. సిస్టిన్‌కి ఇది చూసి చాలా బాధేస్తుంది. కానీ ఆమె ఈ సిట్యుయేషన్‌లో ఏమీ చేయలేకపోతుంది. బయట వినిపిస్తున్న అరుపులను బట్టి బాస్ చనిపోయాడని ఆమెకు అర్థమవుతుంది. మనకు కూడా చూపిస్తారు. ఆ హిప్పో బాస్‌ని దారుణంగా కింద పడేసి తన పెద్ద కాళ్లతో అతని రొమ్ముపై తొక్కి నలిపేస్తుంది. అతన్ని చంపేస్తుంది. సిస్టిన్ చాలా బాధపడుతుంది. కానీ ఇప్పుడు ఒకరినొకరు బ్లేమ్ చేసుకునే టైం లేదు. ఆ హిప్పో ఇప్పుడు వీళ్ళున్న రూమ్ డోర్ కూడా బద్దలు కొట్టడానికి ట్రై చేస్తుంది. కొన్ని సెకండ్లలోనే ఆ డోర్ కూడా విరిగిపోతుంది. సిస్టిన్ ఆ బిజినెస్ ఉమెన్తో మనం ఇద్దరం 2 వేర్వేరు దిశల్లో పరిగెడదాం. కనీసం ఒకరైనా బ్రతుకుతాం అని చెప్తుంది. అలాగే చేస్తారు. ఆ బిజినెస్ ఉమెన్ ఒకవైపు వెళ్ళగా హిప్పో సిస్టిన్ వెనుక పరిగెడుతుంది. పరిగెడుతూ సిస్టిన్ ఇందాక గ్యాసిలన్ పంపిన చోటికి చేరుకుంటుంది. తనను తాను కాపాడుకోవడానికి ఆమె జేబులో ఉన్న అగ్గిపెట్టె తీసి అక్కడ మంట పెడుతుంది. ఆ మంటల్లో హిప్పో కొద్దిగా కాలుతుంది. దీనితో సిస్టిన్‌కి అక్కడి నుండి తప్పించుకోవడానికి కొంచెం టైం దొరుకుతుంది. ఈ టైంలో ఆమె కాలికి బాగా దెబ్బ తగిలి ఉంటుంది. ఆమె ఆ బిజినెస్ ఉమెన్ సహాయంతో అక్కడి నుండి వెళ్తుండగా మళ్ళీ ఆ హిప్పో పిల్ల ఏడుపు వినిపిస్తుంది. సిస్టిన్ ఆ ఉమెన్‌తో నువ్వు ఇక్కడే ఉండు, నేను దాన్ని కాపాడి వస్తాను అని చెప్పి ఆ హిప్పో పిల్లని రక్షించడానికి వెళ్తుంది. ఆమె బరువైన ఇనుప ఫెన్సింగ్‌ని ఆ హిప్పో పిల్లపై నుండి పైకి లేపుతుండగా అక్కడికి హిప్పో వచ్చేస్తుంది. హిప్పో ఒకేసారి సిస్టిన్‌ని అటువైపు ఉన్న ఆ బిజినెస్ ఉమెన్‌ని చూస్తుంది. తీవ్రమైన కోపంతో అది వెళ్ళి ఆ బిజినెస్ ఉమెన్ కడుపులో ఎంత బలంగా కొడుతుందంటే ఆమె అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయిపోతుంది. ఆ తర్వాత హిప్పో సిస్టిన్ వైపు రావడం స్టార్ట్ చేస్తుంది. సిస్టిన్ చాలా భయపడిపోతుంది. హిప్పో తనను కూడా చంపేస్తుందని అనుకుంటుంది. కానీ హిప్పో ఆమెను ఏమి చేయదు. ఎందుకంటే హిప్పో కోపం చల్లారి ప్రశాంతంగా మారుతుంది. సిస్టిన్ తన బిడ్డను ఎలా కాపాడిందో అది చూసింది. ఆ పిల్ల హిప్పో కూడా హ్యాపీగా తల్లి దగ్గరకు వస్తుంది. ఆ హిప్పో ఇప్పుడు తన బిడ్డతో ఆడుకోవడం స్టార్ట్ చేస్తుంది. చివరిసారిగా సిస్టిన్ వైపు కృతజ్ఞతతో కూడిన ప్రేమపూర్వకమైన చూపులు చూసి అక్కడి నుండి వెనుదిరుగుతుంది. అదే మంచి ఛాన్స్ అనుకుని సిస్టిన్ త్వరగా బిల్డింగ్ పైకి వెళ్తుంది. అక్కడ రెస్క్యూ హెలికాప్టర్ వస్తున్న శబ్దం వినిపిస్తుంది. వీళ్ళు పెట్టిన మంటలు సిగ్నల్ చూసే
ఆ రెస్క్యూ టీం అక్కడికి వచ్చింది. సిస్టీన్ అదృష్టం బాగుంది. 1 ఆ హిప్పో ఆమెను ప్రాణాలతో వదిలేసింది. 2 రెస్క్యూ టీం వల్ల ఆమె ఆ భయంకరమైన అడవి నుండి బయటపడింది. కానీ తనతో వచ్చిన వాళ్ళందరూ చనిపోయారనే బాధ ఆమెను వెంటాడుతూనే ఉంటుంది. హెలికాప్టర్‌లో వెళ్తూ ఆమె కింద ఉన్న బురద నీటి వైపు చూస్తుంది. అక్కడ హిప్పో తన బిడ్డను తీసుకొని ఆ నీటిలోనికి వెళ్తూ కనిపిస్తుంది. అది చూసి ఆమె మరింత బాధపడుతుంది. ఎందుకంటే తన ఫ్రెండ్స్ మిగతా వాళ్లకు పట్టిన గతే రేపు రాబోయే వేరే టూరిస్టులకు కూడా పడుతుందని ఆమెకు తెలుసు. కానీ ఆమె ఆ నిజాన్ని మార్చలేదు. ఇలాంటి భయంకరమైన ఆలోచనలతోనే సిస్టీన్ ప్రాణాలతో బయటపడినట్లు చూపిస్తూ ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.